గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేయకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు మహిళా పోలీసులు అవమానించారు, కన్నీరు కూడా పెట్టింది. అదేనండి నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా పోలీసులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అంటే ఇప్పుడు మీ ప్రతి వ్యవస్థలో పోలీసు యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కదా. మీరు ఏది చేయాలన్నా మెయిన్గా ఈవెన్ సినిమాల్లో కూడా చూసుకోండి, పోలీసులు ఎన్ని సినిమానే ఉండదు, ఎంత దుర్మార్గంగా చూపిస్తారు. వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు వేయాలనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే చాలా దుర్మార్గంగా చూపిస్తున్నారు సినిమాలలో కూడా. వాటి మీద కూడా మేము రేపు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాం. ఎవరు అవినీతి చేసినా చట్టానికి ఎవరు చుట్టం కాదు. నేనైనా నువ్వైనా ఎవరైనా అవినీతి చేస్తే కటకటా లెక్క పెట్టవలసిందే. ఇది నా అభిప్రాయం. అంతకుముందు అది కూడా మేము సెన్సార్ బోర్డుకి కూడా మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అనేక మార్లు సెన్సార్ బోర్డుకి కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇలాంటి వాటి ఉంటే మేము కూడా ఈసారి న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం సార్. చాలా దారుణంగా వాటికి పర్మిషన్ ఇస్తారని గురించి నేను సెన్సార్ బోర్డును కూడా అడగడం జరిగింది. పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు. ప్రధాన కార్యాలయంలో మాకు సంబంధించినటువంటి అనేక అంశాలు మాకు పరిష్కరించారు. ఆయన పోస్టింగ్ మంచి పోస్టింగ్ ఇచ్చారు. మా డీజీపీ గారి ఆఫీస్లోనే ఆయనకు ఒక పెద్ద ఛాంబర్, అంటే ఒక ఎడిషనల్ డీజీకి ఛాంబర్, అలాంటి ఛాంబర్ ఇచ్చారు ఆయనకి. ఒక ఎడిషనల్ డీజీ గారికి అయితే ఏ ఛాంబర్ ఇస్తారో మీరు కావాలని నేను చూపిస్తాను. అదే ఛాంబర్ ఇచ్చి చాలా గౌరవించారు. ఆయన మాకు కూడా చాలా పనులు చేసి పెట్టారు. మంచి ఆఫీసర్ ఆయన. నాకు తెలిసినందుకు 100% లేదు. 100% లేదు. ఇప్పుడు పోలీస్ అధికారుల సంఘము మాకు సంబంధించినటువంటి వెల్ఫేర్స్ సంబంధించినటువంటి ఏర్పడుతున్న సంఘము. అట్లాగే మా మనోభావాల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నప్పుడు మేము ఖండించాల్సిన అవసరం ఉంటుంది. మేము కూడా ప్రజాస్వామ్యంలోని వ్యక్తులే, మేము పైనుంచే పుట్టుకుని తిరాల ఈ వ్యవస్థలో ఉన్నాం. సో కాకపోతే మాకు కొన్ని నియమ నిబంధనలు క్రమశిక్షణ డిపార్ట్మెంట్ కాబట్టి కొంతమేర మేము కొన్ని రిప్రజెంటేషన్స్ రూపంలోనే ఇస్తూ ఉంటాం. అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు మీ మీద దాడి చేస్తే మీరు మీడియా ముందు అదే నేను చెప్తున్నా. ఎవరు పోలీసునన్నా కూడా మేము ఖండిస్తున్నాము. మీడియా ముందు కంటే దానికి వేదికలు ఉన్నాయి. మాకు డిమాండ్ చేసేదానికి ప్రతిపక్ష నాయకులు మా దగ్గర ఏముండేవి డిమాండ్ చేసిన వేదికలో. అదే ఆలోచించుకోవాలి. దాని మీద కూడా ఇచ్చాం. అదే చెప్తున్నా, రిప్రజెంటేషన్ ఇచ్చామంటున్నాం కదా. ఇమ్మీడియట్గా దాని మీద విచారణ జరిపి తత్వర న్యాయం చేయమని చెప్పి ఇచ్చాము. ఏమ్మా మరి అదే చెప్తున్నాను కదా, వేదికల ద్వారా రిప్రజెంట్ ఇచ్చేదానికి మాకు అనుకూలంగా అవి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఇచ్చాము. అది ఎవరెవరి అభిప్రాయం. అది 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 మీ విజ్ఞతకి, ఎవరైతే అలా అంటున్నారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తుంది. ఆర్డర్లీ వ్యవస్థ ఎక్కడ లేదు. ఆర్డర్లీ వ్యవస్థ ఇప్పుడు కూడా రద్దు కాబడింది. కొనసాగితే ఓకే, అట్లాంటి ఏదైనా ఆధారాలు ఉంటే మేము దాని మీద మాట్లాడతాం. కేవలం వాట్సాప్ లో పెట్టినందుకు 111 ఏ విధంగా కట్టడానికి ఏ విధంగా రూల్ ఆఫ్ లా కింద వస్తుందండి? అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నన్ను అడగకూడదు. జనరల్ సెక్రటరీ గారు ఒక్క నిమిషం
తప్పు చేసి దానిపైన ఖండించరా? ఎట్లా అర్థం కాలేదు మీకు? సిఐ గారి మీద పైన అక్కడ ఉన్న ఎస్పీ గారు ఇచ్చారుగా అక్కడ మా సంఘం అక్కడ స్పందించిందిగా అనంతపురం. అవును, అనంతపురంలో సంఘం ఉందండి. వాళ్ళు ఏ జిల్లాలు జరిగితే వాళ్ళు స్పందిస్తారు. ఈయన సారు జగన్మోహన్ రెడ్డి సార్ అంటే స్టేట్ కదా, అందుకని మేము స్టేట్ ఉన్నాం. ఏం సార్? పోలీసు వ్యవస్థ మాట్లాడినప్పుడే మీకు ఎవరో వెనకాల డైరెక్షన్ ఇస్తే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతున్నారు ఆరోపణ నేను అదేనండి. ఇప్పుడు రెండు అరం లేదు, నాలుగు ఎన్నెన్నో మాట అన్నీ కూడా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అదేనండి, అది మీ విజ్ఞతకు వదిలేస్తుంది. వచ్చిన అనుమానాల్లో సమాధానం ప్రశ్నలు ఇప్పుడు అది దాంట్లో నిజం లేనప్పుడు ఇంకా అలాగే మాట్లాడతాం కదా. అంతే. మీరంటే మీరు కదా సార్, మీరు ఎవరైతే ప్రజలు మీకు చెప్పారో ఆ ప్రజల యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం అంటున్నా. మీకు ఎవరైతే చెప్పారో, పోనీ మీ సోదరుడు చెప్పాడు, లేకపోతే మీ బ్రదర్ చెప్పారు, లేకపోతే ఇంకో ఎవరైతే చెప్పారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఒక నిమిషం మాట్లాడు, ఒక నిమిషం బ్రదర్. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి. నా పేరు హజరత్ అయ్య, సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా రీసెంట్గా ఎన్నుకోబడ్డాను. నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఆరోపణలు చాలా మా యొక్క సంఘాన్ని, అలాగే మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా మా ప్రెసిడెంట్ గారు శ్రీ జనకల శ్రీనివాసరావు గారు మీ అందరూ కూడా అడ్రస్ చేసి చెప్పారు. అంటే పోలీస్ వ్యవస్థ 24/7 ప్రజల కోసమే పనిచేస్తుంది. కానీ ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక మాఫియాతోనూ అలాగే ఒక నేరస్తులుగా చిత్రీకరించి ప్రజలకి మా యొక్క డిపార్ట్మెంట్ని స్థాయిని దిగదార్చాలని చూస్తే అది ఎంతవరకు సమంజసం కాదని కూడా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అలాగే ఇవాళ మనం చూస్తే భారతదేశంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ పోలీసు కంట్రీలో నెంబర్ 1గా పనిచేస్తున్న విషయం సెంట్రల్ మీడియా కానీ మన యొక్క మీడియా సోదరుల ద్వారా కానీ ఇలా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ప్రజలు కూడా మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ మనం పనిచేసే విధానం ఏదైనా శాంతి భద్రతలు అరికట్టడంలో కానీ అలాగే నేరాలు తగ్గించడంలో కానీ అన్ని విధాలుగా కూడా మేము చేసేటువంటి సేవని ఇలా ప్రజలు ప్రశంసిస్తుంటే మాపై ఇలాంటి నిందారోపణ చేయడం చాలా బాధ కలిగించింది. అలాగే మీరు ఇందాకన్నారు, మా యొక్క ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఒక యంగ్ ఆఫీసర్ అయినటువంటి ఉన్నతాధికారి అయినటువంటి సిద్ధార్థ కుర్సీ సార్ ఆయన మీ అందరికి మీడియా ముఖంగా చెప్పాడు. బీఆర్ఎస్ అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంతో తీసుకున్నాను, దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదని మా యొక్క అభిప్రాయం. అలాగే ఎవరైనా ఉన్నతాధికారులు సెంట్రల్ గవర్నమెంట్కి డిప్యుటేషన్ మీద వెళ్తుంటారు, అది సర్వీస్లో భాగమే. అలాగే తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి పోలీసులపై నిందారోపణ చేయడం అనేది కరెక్ట్ కాదు. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎవరైనా అలా మీకు అనిపిస్తే వాళ్ళ మీద పోరాడే విధానం న్యాయస్థానానికి వెళ్ళి పోరాడొచ్చు. కానీ ఈ విధంగా ప్రజల్లో సోషల్ మీడియాలో మీరు ఈ విధంగా పబ్లిక్కి సందేశం ఇవ్వడం అనేది మీ స్థాయికి తగ్గదు కాదని మా యొక్క అభిప్రాయం. అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి సిఐలు డిఎస్పీలు డబ్బులు దండి ఎమ్మెల్యేలకు ఇస్తారని చెప్పి నిందారోపణ చేశారు. ఇదే పోయిన గత ప్రభుత్వంలో కూడా ఇదే సిఐలు డిఎస్పీలు ఉద్యోగాలు చేశారు. అలాంటివన్నీ కూడా మీరు మాట్లాడడం మీ స్థాయికి తగదని కూడా మా యొక్క అభిప్రాయం. దయచేసి ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం మీరు ఎవరైనా చూస్తే మీరు గతంలో కూడా ఇప్పుడు చాలామంది అడిగారు క్వశ్చన్స్ మా ప్రెసిడెంట్ గారిని, మిగతా డిపార్ట్మెంట్స్తో మాతో పోల్చారని. మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా అందుబాటులో ఉండే సర్వీస్ ఏదైనా ఉందంటే పోలీస్ వ్యవస్థ. అలాగే 24 ఎప్పుడైనా ఎనీ టైం, ఈ టైం ఆ టైం కాకుండా ఎవరికి ఏ సమస్య అన్నా ముందుగా గుర్తించేది మేమే. కాబట్టి అటువంటి సర్వీస్ని మీరు బలోపేతంగా ఉన్నటువంటి సర్వీస్ని ఇవాళ మన యొక్క రాష్ట్రంలో చూస్తే చాలా గౌరవప్రదంగాను రాష్ట్రంలోనూ దేశంలో కూడా నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థని మీరు ఈ విధంగా మాట్లాడి ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారో మీరు ఒకసారి మననం చేసుకోవాలని కూడా మా యొక్క అధికార సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా కానీ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అసోసియేషన్కి మీ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.
ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఆరోపణలు ఉన్నాయి. సార్ ఇప్పుడే మీకు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, అది మీ అభిప్రాయం కాదు, బయట ఉన్న అభిప్రాయం మీరు చెప్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయానికి వదిలేస్తున్నాం. ఇప్పుడు కామెంట్స్ అనేది ఎవరైనా ఎలాగైనా చేస్తారు, వాటంటికి మనం ఆన్సర్ చేయాలంటే చేయలేదు. మీకు అర్థమైందా? ఈ మీడియా మిత్రులందరికీ మీడియా ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న 2 చేతులు ఇచ్చి పోలీసు డిపార్ట్మెంట్ది అంటే మమ్మల్ని గౌరవించి ప్రొటెక్ట్ చేయండి. ఆ ప్రొటెక్ట్ చేస్తే ఇంకా మీకు మెరుగైన సేవలు ఇస్తామని చెప్పి 2 సేవలు చేతులు ఎత్తి మీకు మీ ద్వారా తెలియపరుస్తాము. కొడతామన్నారు, అప్పుడేమి మీరు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడైతే మిమ్మల్ని అయితే మాఫియాతో వచ్చారు. అసలు ఎట్లా చూడాలి మీరు? సార్ గుడ్డలిప్ప తీసి కొడతానన్నప్పుడు మాట్లాడాం. ఆ రోజు మీరు లేరు, నాకు లేదు. నేనే ఉన్నా, మాట్లాడేది తప్ప ఏమీ లేదు. మళ్ళీ నెక్స్ట్ అదేనండి. సార్ ఈ రోజు కూడా ఏదైతే ఏమి లేదంటే మాకు సంబంధించి రిప్రజెంటేటివ్స్తో న్యాయస్థానంలో ఆశిస్తాం. మీరైనా ఇది చేయాలి, నేనైనా ఇది చేయాలా. మాకే స్పెషల్ పవర్స్ ఉండవు. అప్పటికప్పుడు అంటే దాన్ని ఏమంటారు, అప్పటికప్పుడు డ్రీట్ కావాలని థ్యాంక్ యూ 1 and all.